అమ్మా మీరు ముందు వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫుల్గా చూసి అప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. అంతేగాని సగం చూసి లేదా టైటిల్ కార్డ్ చూసి కింద కామెంట్ చేయకండి, ఓకేనా? అండ్ కళ్యాణ్కి అయితే నిజంగానే నెంబర్ 1 ఓటింగ్ అయితే పడుతుంది. ఎందుకంటే లాస్ట్ 9 days నుంచి కళ్యాణ్కి అయితే పాజిటివిటీ చాలా అంటే చాలా బాగా పెరిగింది. అండ్ లాస్ట్ వీక్ తనుజ అయితే ఓటింగ్లో లేదు. ఇక్కడ తనుజకి ఓటింగ్ తగ్గింది అని నేను చెప్పట్లేదు, బట్ తనుజ ఓటింగ్ తనుజకి 30% అంతే ఉంది. బట్ కళ్యాణ్కి అయితే మ్యాసివ్ ఓటింగ్ అయితే పెరిగింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా బాగా అంటే కనెక్ట్ అయ్యారు. అండ్ ఫ్యాన్స్ అందరూ బాగా కళ్యాణ్కి ఓట్లు వేస్తున్నారు. సో కళ్యాణ్ అయితే ఇప్పుడు టాప్ 1లో ఉన్నాడు. అండ్ టాప్ 2లో అయితే తనుజ ఉంది. బట్ టాప్ 3లో అయితే ఇమాన్యువల్ కూడా ఉన్నాడు. ఇక ఇమాన్యువల్ సంగతికి వస్తే ఇమాన్యువల్ ఇప్పుడు దాకా ఓటింగ్ నామినేషన్స్లో లేడు కాబట్టి అది తనకి చాలా అంటే చాలా మైనస్ అయింది. సో అందుకే తను థర్డ్ పొజిషన్లో అయితే ఫిక్స్ అయిపోయాడు. ఇంకా మ్యాక్సిమం ఇక ఫ్యూచర్లో నామినేషన్స్లో ఉండి ఇంకా బాగా ఆడితే మేబీ సెకండ్ ప్లేస్కి వెళ్తాడేమో, కానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే 50% అని అనిపిస్తుంది. అండ్ నెంబర్ 4లో అయితే డెమన్ పవన్ ఉన్నాడు. అండ్ నెంబర్ 5లో వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. అండ్ నెంబర్ 6లో వచ్చి సుమనన్ ఉన్నాడు. అండ్ నెంబర్ 7 అండ్ నెంబర్ 8 వచ్చేసి లైక్ దివ్య అండ్ సంజన గారు ఉన్నారు. సంజన గారిని ఈరోజు కూడా ప్రోమో చూసుకుంటే తను అసలు మారలేదు. అండ్ తను సారీ చెప్పమంటే రీతుకి అసలు నేను చెప్పను, నేను చేసిన తప్పేం లేదు, తను అనేది కాబట్టి నేను అన్నానని చెప్పేసి ఏదో ఒంటిగా వాగుతుంది తప్ప తన తప్పు తను తెలుసుకోవట్లేదు. మ్యాక్సిమం ఈ వీక్ సంజన గారు వెళ్ళిపోయడానికి మ్యాక్సిమం 90% ఛాన్స్ ఉంది. బట్ 10% అయితే దివ్య వైపు ఎక్కువ ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.